అమరావతి తప్ప ఇంకా ఏమీ మీకు కనిపించటంలా. ఎందుకు అంటే అమరావతి దోచుకోవటానికి ఒక ఏటీఎం లాగా మీకు ఉపయోగపడేటువంటి ఒక ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రజలు బాగా గమనించండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మావిగన్ అనే ప్రపోజల్కి ఒప్పుకోదంట. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంట. అమరావతి మాత్రమే రాజధానిగా ఎందుకు ఉండాలండి? అమరావతి మాత్రమే రాజధానిగా ఎందుకు ఉండాలి అంటున్నా. అమరావతిలోనే గుంటూరుని కలపండి, మచిలీపట్నాన్ని కలపండి, విజయవాడని కలపండి. వాట్ స్ట్రాంగ్? నేను అడుగుతున్నా, ఏం తప్పుంది అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే ఇప్పటికి కూడా ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. ఒక ఆసామి ఒక ఇంట్లో ఇల్లు ఒక ఊర్లో ఇల్లు కట్టుకున్నప్పుడు అది మీరు దొర అంటారా, లేకపోతే ఇక్కడ కమ్మంటారా, లేకపోతే ఇంకొకళ్ళు అంటారా, సామాజికుడు ఒక ఆధిపత్య భావజాలం కలిగినటువంటి ఒక కులం అనేటువంటి అహంకారాన్ని మీదేసుకొని కూర్చున్నటువంటి ఒక ఆసామి ఒక ఊర్లో ఒక ఇల్లు కట్టుకుంటాడు. ఈ ఇల్లు కట్టుకున్నటువంటి ఆసామి పాలేరులు ఉంటారు, పనోళ్ళు ఉంటారు, తోటమాలు ఉంటారు, అక్కడ కూలి పని చేసేవాళ్ళు ఉంటారు, ఇంట్లో పని చేసేవాళ్ళు ఉంటారు, ఇంట్లో సర్వెంట్లు ఉంటారు. వీళ్ళందరూ పాలేర్లు వీళ్ళందరూ ఒక స్థాయి దాటి లోపలికి రానివ్వరు వాళ్ళని. ఈవెన్ ఒక్కొక్కరు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటారు వాళ్ళ ఇళ్లలో. ఒక స్థాయి దాటి ఈవెన్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇల్లుంది, ముఖ్యమంత్రి గారు నివసించే స్థలంలోకి ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యుల దాకా 3వ పర్సన్కి అనుమతి ఉండదు. ఇది ఒక కరుడు కట్టినటువంటి భావజాలం ఉన్నటువంటి ఒక మతోన్మాది యొక్క ఆలోచన. వాళ్ళు ఇక ఆ ఇంట్లోకి వాళ్ళ తప్ప వేరే సామాజిక వర్గాన్ని రానివ్వరు, అంటరానితనాలుగా చూస్తారు. వాళ్ళ ప్రెమిసెస్లోకి ఇంకొకళ్ళు వచ్చి కూర్చున్న ఫోటో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని ఎవరైనా భోజనం చేస్తారో 45 సంవత్సరాలు ఎవరికి తెలియదు. వాళ్ళ ఇంట్లోకి ఇంకొక మానవుడికి అనుమతి ఉండదు. ఇది ఒక ఆధిపత్య భావజాలంతో ఉన్నటువంటి కరుడు కట్టిన వ్యక్తి యొక్క స్వరూపం. ద సేమ్ వే అమరావతిలోకి గుంటూరును కానీ మచిలీపట్నాన్ని కానీ లేకపోతే విజయవాడను కానీ ఎందుకు రానివ్వరు అని అడుగుతున్నాను నేను. అంటే గుంటూరు ప్రజలు అమరావతిలోకి వచ్చే స్థాయి అమరావతి క్యాపిటల్లోకి రావటానికి లేదా? విజయవాడ వాళ్ళు అంటరాని వాళ్ళ, మచిలీపట్నం వాళ్ళు అంటరాని వాళ్ళ? మచిలీపట్నంకి విజయవాడకి గుంటూరుకి అమరావతి క్యాపిటల్లో ఉండి డెవలప్ అయ్యేటువంటి అర్హత వాళ్ళకి లేదా? అంటే వాళ్ళని అమరావతి రానివ్వదా? అమరావతి ఎలోన్గా ఉండిపోవాలా? 25 గ్రామాలు, ఆ 25 గ్రామాలతోనే అమరావతి నిర్మించాలా? ఆ 25 గ్రామాల్లోనే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అమరావతిని నిర్మిస్తున్నామనేటువంటి ఒక ఇల్యూషన్ తోటి అన్నీ దోచేసుకుందామనేనా? మీ ఆస్తులు పెంచుకుందామనేనా? మీ అనుచరులకి కాంట్రాక్టులు ఇచ్చుకుందామనేనా? మావిగన్ ప్రపోజల్ ఎందుకు వద్దంటున్నారు? ఒక రీజన్ చెప్పండి. గత ప్రభుత్వంలో 3 రాజధానులని వ్యతిరేకించిన వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ మావిగన్ సీమ్స్ టు బి అ వయబుల్ ప్రాజెక్ట్, సీమ్స్ టు బి గుడ్ సజెషన్, గుడ్ ప్రపోజల్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ యాక్సెప్టింగ్ ఇట్ అని అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రి గారిని, లేకపోతే నారా లోకేష్ గారిని, మంత్రి నారాయణ గారిని, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని. వాట్స్ రాంగ్? విజయవాడ ప్రజలు వాళ్ళ భూములకి ధరలు రావాలని కోరుకోవటంలో తప్పే ఉందా? అంటే విజయవాడ ప్రజలు డెవలప్ అవటం, ఇక్కడ ప్రాంతం డెవలప్ అవటం మీకు ఇష్టం లేదా కూటమి ప్రభుత్వానికి? లేకపోతే మచిలీపట్నం ప్రజలు వాళ్ళ ఆస్తులు పెరగటం కానీ, లేకపోతే వాళ్ళు రాజధానిలో భాగం కావటం మీకు ఇష్టం లేదా? లేకపోతే గుంటూరులో ప్రజలు గుంటూరు జిల్లాలోనే కదండి అమరావతి ఉన్నది, గుంటూరును కూడా అమరావతిలో కలిపి దీన్ని మొత్తాన్ని ఒక క్యాపిటల్ సిటీ ఏరియాగానో రీజన్గానో చేసి అమరావతి క్యాపిటల్ సిటీలో విజయవాడ ఉంటుంది, మచిలీపట్నం ఉంటుంది, గుంటూరు ఉంటుంది, ఇవన్నీ కూడా క్యాపిటల్లో ఉంటాయని చెబితే తప్పేంటుందని అడుగుతున్నాను నేను. ఇస్ దేర్ ఎనీ రాంగ్? పోనీ అమరావతి విశాఖపట్నంకి 470 కిలోమీటర్లు ఉందండి, ఇవి రెండు ఎలా కలుపుతామంటే దేర్ ఇస్ ఎ రీజనబుల్ అప్రహెన్షన్.
కర్నూలు ఎక్కడుంది, అమరావతి ఎక్కడుందండి? కర్నూలుని అమరావతిని ఎలా యాక్సెప్ట్ చేస్తామండి? ఇట్స్ రాంగ్ ప్రపోజల్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రపోజలు చేస్తున్నటువంటి సజెషను రాంగ్ సజెషన్. అది ఎట్లా యాక్సెప్ట్ చేస్తా ఉంటారు? అమరావతికి గుంటూరుకి మ్యాక్సిమం 30 కిలోమీటర్ల దూరం ఉంది. అమరావతికి విజయవాడకి 35 కిలోమీటర్స్ దూరం ఉంది. అమరావతికి మచిలీపట్నానికి 70 కిలోమీటర్ల దూరం ఉంది. మొత్తం కలిపిన 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నేషనల్ హైవేని కనెక్ట్ చేస్తూ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ అయి ఉన్నటువంటి గుంటూరుని, విజయవాడని, మచిలీపట్నాన్ని కనెక్ట్ చేస్తూ అమరావతిని నోటిఫై చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా, కృష్ణా ప్రజలు కూడా మాకు అమరావతి ఉంది, ఇదిగో మేము రాజధాని మాది, లేకపోతే గుంటూరు ప్రజలు కూడా మాది కూడా రాజధాని, ఇదిగో మచిలీపట్నం ప్రజలు మాది కూడా రాజధాని అని చెప్పుకొని దాన్ని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసేదానికి మనసు మీకు అంగీకరించక విజయవాడ ప్రజల్ని, గుంటూరు ప్రజల్ని, మచిలీపట్నం ప్రజల్ని మీరు ఓన్ చేసుకోవటం లేదా? అక్కడున్న ప్రజాప్రతినిధులు ఆ రాజధానికి వ్యతిరేకమా? ప్రజలకు సమాధానం చెప్పండి.